మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇడ్లీ, దోస, వడ, ఉప్మా too much carbs నాకు అది I don't know, I mean nothing against Indian breakfast. I don't want to sound ఇట్లా ఏదో వెస్టర్న్ లాగా I don't want to sound. కానీ దోశ అంటే వన్ దోశ, ఆ దోశ పైన మళ్ళీ నేను ఒక ఆమ్లెట్ వేసుకుంటాను. సో టు యాడ్ ప్రోటీన్, ఈవెన్ కోకోనట్ చట్నీ ఆల్సో like it's a good, again coconut is very good, so little coconut, but మళ్ళీ సాంబార్ I don't put, మళ్ళీ తేపుల్ లాగా I don't like it. చాలా సేపు తేపులు వస్తే సాంబార్ in the morning, it just makes your body slow. సో ఒక్కటి one more thing people should understand and observe, తినిన తర్వాత సుస్థిగా బాడీ డల్ అవుతుందా యాక్టివ్ గా ఉంటుందా, దట్ ఈస్ ద జడ్జ్మెంట్ యూ హావ్ టు స్టార్ట్ అబ్జర్వింగ్ అనమాట. తినిన తర్వాత ఇట్లా నిద్రపోవాలి, కూర్చోవాలి, పడుకోవాలనిపిస్తుందా, వెళ్ళి పని చేయాలనిపిస్తుందా, అది ఇంపార్టెంట్ చాలా. సో మన ఎనర్జీ కోసం కదా తినేది, మనకి స్లో డౌన్ చేయడానికి కాదు. ఎప్పుడు స్లో డౌన్ అవుతుంది, హై కార్బ్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్ హై ఉన్నప్పుడు దట్ హ్యాపెన్స్. ఇట్ విల్ మేక్ యూ హ్యాపీ, అబ్బా టేస్టీ వడ, టేస్టీ దోశ. బట్ షుగర్స్ ఆర్ సో హై, షుగర్ అంటే నాట్ షుగర్, కార్బోహైడ్రేట్స్ ఆర్ సో హై, ఇట్ విల్ స్పైక్ యువర్ షుగర్ అండ్ సడన్ ఇట్ డ్రాప్ యూ. ఆ డ్రాప్ అయినప్పుడు ఆవలింతలు, ఆ తేపులు, ఇట్లా కొంచెం కూర్చుందాం అనిపించడం, ఇంకొక టీ తాగడం, కాఫీ తాగి మళ్ళీ that's all the signs of your food is not working for you. కళ్ళ కట్టినట్టు చెప్తున్నారు, అది యాక్చువల్ గా జరిగేది చాలా మందికి అదే. టీ, మళ్ళీ ఇంకో టీ కావాలి, ఇంకో స్ట్రాంగ్ కాఫీ కావాలి, వాళ్ళు వేకప్ చేసుకోవడం, కెఫీన్. సో దాని బదులు ఫుడ్ లో ఫస్ట్ థింగ్ యూ హావ్ టు సీ ఫైబర్ ఉందా, ప్రోటీన్ ఉందా, కార్బ్స్ ఉన్నాయా, అవి బ్యాలెన్స్ గా ఉన్నాయా. సో వెన్ ఐ డూ అ దోశ బ్యాటర్ లో రైస్ ఉంది, దాల్ ఉంది, లిటిల్ లెస్ ఆయిల్ వేసుకొని ఐ డూ ఇట్. దానిపైన ఒక ఆమ్లెట్ వేస్తే దట్ కంప్లీట్ బ్యాలెన్స్ వచ్చేసింది అక్కడ, ప్రోటీన్ వచ్చేసి. సో ఐ రోల్ ఇట్ and eat it if I'm eating dosa like that. And lekapothe I just do 3 scrambled eggs depending on the training. Scrambled eggs, lekapothe sprouts are my favorite. మొలకొత్తిన శనగలు and పెసర్లు అవి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి. Every time you go into my kitchen, those are readily there. దాంతోని either I put some dates కొనేసుకొని దాంట్లో, ఇప్పుడు this is simple. ప్రతి ఒక్కరు ఇంట్లో మొలకలు ఉంటాయి, ఎగ్స్ ఉంటాయి, సింపుల్, నాట్ ఎక్స్పెన్సివ్. మొలకలలో జస్ట్ కొంచెం కొత్తిమీర, లిటిల్ బిట్ ఆఫ్ జీరా పౌడర్, లిటిల్ బిట్ ఆఫ్ డేట్స్, అంటే అవి నమలడానికి కష్టం అవుతుంది కదా, ఆ నమలడం ఈజీ అవ్వడానికి కొంచెం చిటికెడు బెల్లం అన్న, చిన్న ఒక్క డేట్ నే, నాట్ 2-3 dates, one big date, ఖర్జూరం చిన్న పీసెస్ కట్ చేసి ఐ పుట్ ఇట్ ఇన్. సో నోట్లో స్వీట్ వచ్చినప్పుడు నోట్లో నీళ్ళు ఊరి యూ కెన్ చూ క్విక్లీ. అదే. And you put some tomato if you want. తడిదనం వస్తే easy to eat sprouts. So I do that. అప్పుడప్పుడు టైం లేనప్పుడు what I do, ఆ sprouts ఒక బ్లెండ్ చేస్తాను మిక్సీలో, నాట్ లైక్ రుబ్బేలా కాకుండా టర్న్ చేస్తే కొంచెం ఇట్స్ ఈజీ టు ఈట్, లైక్ స్పూన్ తోని ఈజీగా అయిపోతుంది. సో దర్ ఆల్ చిట్కాలు, నిమ్మకాయ పిండుకోవచ్చు, దాన్ని టేస్టీగా చేసుకోవడానికి. సో వాట్ ఈస్ దట్ ఈస్ ఆల్సో వెరీ చీప్, ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ థింగ్ టు డూ. దోశ ఉంటే ఒక ఆమ్లెట్ వేసుకోండి, దట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్ అగైన్. సో యూజువలీ బ్రేక్ఫాస్ట్ ఇస్ దట్. అండ్ డు నాట్ టచ్ కార్న్ ఫ్లేక్స్ ఆర్ cereals. No cereals, no corn flakes. Coffee tea, recently I stopped tea also. Sukku coffee ani, there's one సుక్కు కాఫీ ని చూసాను కదా, I started enjoying that. దాంట్లో మళ్ళీ nothing but elaichi, ginger, సొంటి గింటి అన్ని ఉంటాయి, coriander seeds, అన్ని good for digestion, and I started enjoying that. So coffee tea kuda vanesanu recently, like 2 months back. I'm enjoying it, I'm happy that way. And breakfast idain tarvata, even what was I going to say, fruit juices, no, juicing is the worst thing that you can do. Ante nenu kuda mistakes chese nerchukunnanu. స్మూదీస్, ఫ్రూట్ జ్యూసెస్ కంప్లీట్లీ నో. దాంట్లో ఫైబర్ తీసేస్తాం, షుగర్ ని కాన్సన్ట్రేటెడ్ చేసి మింగేసేసరికి అగైన్ ఇట్స్ వెరీ షుగరీ, హై క్యాలరీ. లిటిల్ బిట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ దేర్, నరిష్మెంట్ ఉంది, కానీ ఇట్ ఈస్ హై క్యాలరీ. వెయిట్ గెయిన్ త్వరగా అవుతుంది. అదే అర్థమైంది. కార్న్ ఫ్లేక్స్ కూడా నాట్ ద ప్రాసెస్డ్ వన్. కొందరు ఇప్పుడు హ్యాండ్ మేడ్ అనేసి ఓట్స్ వేసి కొన్ని లైక్ డ్రై ఫ్రూట్స్, నట్స్ వేసి హోమ్ కొందరు చేస్తున్నారు. దోస్ ఆర్ ఓకే, బట్ కార్న్ ఫ్లేక్స్ ఆర్ వెరీ బ్యాడ్. షుగర్ కోటెడ్, అబ్సల్యూట్లీ నో. పిల్లలకి వద్దు, మనకి వద్దు, ఎవరికి వద్దు. హై షుగర్, పళ్ళు పాడే ఛాన్స్ ఉంది పిల్లలకి రోజు అవి తింటే కనుక. ఫ్రూట్ జ్యూసెస్ నో, కార్న్ ఫ్లేక్స్ నో. హై ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ అన్ని బ్యాలెన్స్ గా ఉన్నాయి చూసుకుంటే ఓకే. హౌ టు సీ దట్? నౌ వీ హ్యావ్ amazing tool called AI. AI లో చూడొచ్చా? AI is the, అంటే ఇప్పుడు మనం స్టిల్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఏం తినాలి అంటే ఇట్స్ లైక్ అ డిస్గ్రేస్, అంటే వీఆర్ వెరీ అవుట్డేటెడ్. ఇప్పుడు AI తోని ఎట్లా తింటే వీ కెన్ ఫంక్షన్ ఎట్ అవర్ బెస్ట్, ఆ క్వశ్చన్ అడిగేది పోయి మనం ఇంకా వాట్ షుడ్ వి ఈట్ అనడం వెరీ అవుట్డేటెడ్. వై ఐఎమ్ సేయింగ్ ఇట్, జస్ట్ మీ ప్లేట్ ఫోటో తీసుకోండి, ఈవెన్ చాట్ జీపీటీ డస్ ఇట్. ప్లేట్ లో ఫోటో తీసుకొని దీంట్లో ఎన్ని కార్బ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, ఎంత ఫైబర్ ఉందంటే జస్ట్ ఆ ఫోటో చూసేసి AI ఈస్ టెల్లింగ్ యూ అప్రాక్సిమేట్లీ ఒక 7 grams ప్రోటీన్, వాట్ ఎవర్
that number it'll give you, and then you can ask AI ఏం అడగచ్చు అంటే నేను 45-year-old women ఇంత వెయిట్ నాది, నాకు ఒక 2 weeks లో ఒక 3 kgs తగ్గాలి, నేను పొద్దున ఇది తింటున్నాను, దిస్ ఇస్ హౌ మై డయట్ ఇస్, నెక్స్ట్ 2 weeks లో వెయిట్ రెడ్యూస్ కావాలంటే ఇండియన్ క్విజీన్ తినేదాన్ని, నేను ఇండియన్ క్విజీన్ లో ఏ మార్పులు చేస్తే నేను 2 weeks లో ఆ 3 kgs తగ్గుతాను అంటే, ఓ మై గాడ్, ఇట్స్ బెటర్ దెన్ అ న్యూట్రిషనిస్ట్. కాలమ్స్ వేసి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే టైమ్ తో సహా ఇట్స్ గివింగ్ యూ అ డయట్. వెజిటేరియన్ చెప్పొచ్చు, నాన్ వెజ్ అని చెప్పొచ్చు, మీకు యూనో టూ మెనీ వెరైటీస్ తినాలని లేకపోతే టూ మెనీ వెరైటీస్ వండలేను అనుకుంటే ఆ స్పెసిఫికేషన్ రాయొచ్చు. నాకు ఒక 3 recipes ఇవ్వండి విచ్ ఐ కెన్ ఆల్టర్నేట్ ఎవ్రీ డే, ఒక చార్ట్ ఇవ్వండి అంటే మంచి చక్కగా డబ్బాలు బట్టి ఇస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఐవ్ చెక్డ్ ఇట్, అంటే దానికి బికాస్ ఇంటెలిజెన్స్ ఉందా లేకపోతే ఏదో ఇచ్చేస్తుందా ఆన్లైన్ అక్కడక్కడ పీకెన్, బట్ ఇట్ ఈస్ బ్యాంగ్ ఆన్ ద పాయింట్. సో ఇప్పుడు ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. జస్ట్ స్టార్ట్ యూజింగ్ AI అండ్ లెర్న్ మోర్ దెన్ జస్ట్ wanting to live a normal healthy life, wanting to live a optimizing life. అదే అంటే మన సంపూర్ణమైన పొటెన్షియల్ బయటికి తీసే విధంగా అట్లా, దట్ ఈస్ ద క్వశ్చన్ యూ షుడ్ ఆస్క్ ఇన్ దిస్ జనరేషన్. చాలా అమేజింగ్ గోల్ అది. AI ఉంది మనకి, సో లెట్స్ యూజ్ ఇట్ దట్ వే. అండ్ మన సత్తా అంతా బయట పెట్టి మనం కంప్లీట్ మన పీక్ ఆఫ్ హెల్త్ అంటే ఏమిటో, వెల్నెస్ అంటే ఏంటో తెలియాలి. ఫ్యాబులస్ గా ఉంది. సో ఇదయ్యాక మీరు 3 meals తీసుకుంటారు రోజుకి, 3 meals. దెన్ యూ హ్యావ్ యువర్ లంచ్. 3 meals అంటే సమ్ టైమ్స్ 3, సమ్ టైమ్స్ 2. అగైన్ ట్రైనింగ్ బట్టి ఆకలి ఎక్కువ అయితే బ్రేక్ఫాస్ట్, ఆర్ ఎల్స్ ఐ డు ఎర్లీ లంచ్. 12:30కి ఎర్లీ లంచ్ చేసేస్తాను. ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ బికాస్ ఐమ్ 45 నాకు 2 meals సరిపోతుంది అనిపిస్తుంది. ఓన్లీ లెగ్స్ పైన ట్రైనింగ్ చేసిన రోజు మాత్రమే ఇంకొక ఎక్స్ట్రా మీల్ కావాలి అని అనిపిస్తుంది. సో ఇట్స్ అన్ అండర్స్టాండ్, బాడీ స్టెల్లింగ్ అంటే కొంచెం ఏదో ఒకటి స్లో అవుతుంది కదా బాడీలో. యాజ్ వి ఏజ్ సంథింగ్ ఇస్ స్లోయింగ్ డౌన్ ఫర్ షూర్. ఊరుకోండి 45 kg అంటారు అంటే ఏజ్ అంటే అట్లా కాదు, I got what you're saying. something is definitely aging, like the hair is not as hydrated as it used to be. స్కిన్ కి కూడా ముందర ఎక్కువ క్రీమ్ అవన్నీ పెట్టే అవసరం లేకుండా ఇప్పుడు నౌ ఐ హావ్ టు లైక్ టేక్ కేర్ ఆఫ్ మై స్కిన్. అలా ఎలా చూస్ చేసుకుంటారు? అన్నిట్లో ఏవో ఒక పారాబెన్స్, సల్ఫేట్స్, అడిటివ్స్ ఉంటాయి కదా. దేర్ ఇస్ వన్ బ్రాండ్ కాల్, అందులో మీరు ఆర్గానిక్ లివింగ్ పై చాలా ఒక NGO కూడా పెట్టి మీరు యు వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ప్రాచీన్ విధాన్ ఇస్ మై ఫేవరెట్ బ్రాండ్ అండ్ దే మేక్ బార్స్, బాడీ క్రీమ్ బార్స్. ఇట్స్ లైక్ అ soap bar. It is so easy to travel with also. I'm loving that product. So body, they're all natural. They do it with natural. Additives and full process kuda వాళ్ళు వీడియో తీసి పెట్టారు when they launched the product. So I just stuck to that product. So sometimes I feel నేను తాగే ఫుడ్, తినే ఫుడ్ చర్మం వరకు రావడానికి టైం పడుతుంది. బిఫోర్ 30s లో వచ్చేది 40s లో రావట్లేదు. So something is slowing down. Of course I can't dance for 4 hours like the way I used to dance when I was in my mid-30s. అయినా ఇన్స్టాలో పెడుతూనే ఉన్నారుగా. అదేదో ఇట్లా స్పర్ట్, కానీ there was a time 4 hours non-stop I used to dance. Non-stop. Now I can't. You know, like those are the things. Aging ante you're not able to do the things that you were doing earlier before 2 decades before. That doesn't mean health is not optimal. Adi okay. It's very important to ask the right questions. AI ni unna current health kante inka ela improve chesukontanu. That is my question. ఏం తెలియని వాళ్ళు అట్లీస్ట్ దే స్టార్ట్ ఆస్కింగ్, నా ఫుడ్ బ్యాలెన్స్డ్ గా ఉందా, నాకు సరిపడే పోషన్ ఈ ఫుడ్ లో ఉందా అని ఫోటోస్ పెట్టి అడగండి. ఇట్స్ వెరీ సింపుల్.